ఆర్ న్యూస్కి స్వాగతం. ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగం ఊపందుకొని రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు పెరుగుతాయని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. కొల్లూరు మండలం జువ్వలపాలెం ఇసుక రేవు సమీపంలోని స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక విధానాన్ని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు కలిసి సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేకుండా ప్రజలకు ఉచితంగా ఇసుకను అందిస్తుందని జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. గత జీవోలను రద్దు చేస్తూ ఇసుక విధానాల్లో మార్పునకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని వివరించారు. గృహ నిర్మాణదారులు ఇబ్బందులు పడకుండా ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తెస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 43ను జారీ చేసిందన్నారు. ఇసుక కావలసిన ప్రజలు తమకు నచ్చిన వాహనాలతో వచ్చి లోడింగ్ ఛార్జీలు చెల్లించి నేరుగా ఇసుక తీసుకొని వెళ్ళవచ్చన్నారు. జిల్లాలోని 6 ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద నుంచి ఇసుక పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 72,736 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. ఈ రోజున ఉచితంగా కేవలం ముఠా కూలి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకే ఇలా అందించేటటువంటి కార్యక్రమం, గతంలో చేసినటువంటి కార్యక్రమం ఈరోజు మళ్ళా అందిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఈరోజు దాన్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా మేము అభినందిస్తా ఉన్నాం. ఇలా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మన జిల్లాలో మరి జిల్లా కలెక్టర్గా చేసినటువంటి మురళి గారు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా శుభ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇదే విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ ముందుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజల యొక్క మన్ననలు పొందే ప్రభుత్వంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇప్పుడు ప్రారంభోత్సవం చేయడానికి రావడం అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ నిర్ణయం మేరకు జీవోఎంఎస్ నెంబర్ 43ని రిలీజ్ చేశారు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో. మరి ఆ జీవో సారాంశం ఏంటి అంటే, గత ప్రభుత్వంలో ఏదైతే న్యూ శాండ్ పాలసీ 2019 అండ్ అప్డేటెడ్ శాండ్ పాలసీ ఆఫ్ 2021 రెండు కూడా రద్దయింది. ఈరోజు ఇచ్చిన జీవో ప్రకారంగా రద్దు కావడమే కాకుండా మనకి ఈ ఫ్రీ శాండ్ పాలసీని అమలు చేసే ముందర ఇంటీరియం పాలసీగా ఇప్పుడు ఈ జీవోలో చెప్పడం అనేది జరిగింది. ఇంటీరియంలో భాగంగా ఏంటంటే, ఇందాక ఎక్స్ మినిస్టర్ గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ప్రకారంగా మనకు శాండ్ అనేది ఫ్రీగా కన్జ్యూమర్స్కి, గృహ నిర్మాణం చేసుకునేటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీగా దొరుకుతుంది ఈ రోజు నుంచి. అయితే దీనికి ఏదైతే మన ఎక్స్కవేషన్ ఛార్జ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రమే తీసుకొని నాన్ ప్రాఫిట్ బేస్లో ప్రభుత్వం ఎటువంటి ఆదాయం దీని ద్వారా ఆశించకుండా ప్రజలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర మన జిల్లాలో ఒక 6 చోట్ల స్టాక్ యార్డ్స్ ఉన్నాయి. ఈ స్టాక్ యార్డ్స్లో 72,000 మెట్రిక్ టన్నులు మనకి ఈ రోజున అందుబాటులో ఉంది. సుమారుగా అందులో 30,000 పైగా ఇక్కడే అందుబాటులో ఉంది జువ్వలపాలెంలో. అందుకని మనం ఇక్కడి నుంచి కూడా కార్యక్రమం ఈరోజు చేస్తుంది. ఇవాటి నుంచి ఎవరైనా ప్రజలు కావాల్సిన వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఇచ్చి ఆ పాయింట్కి అనేది వచ్చి వాళ్ళు అరేంజ్ చేసుకున్నటువంటి ట్రాన్స్పోర్ట్ ద్వారా ట్రాక్టర్ కానీ, లారీ కానీ 20 టన్నుల వరకు ఒక రోజులో ఒక పరిమితి ఉంటుంది. ఈ పరిమితి అనేది మనం ఆర్గ్యుమెంటేషన్ చేసుకొని ఇంకా శాండ్ని మనం రివర్స్లో నుంచి బయటకు తెచ్చి పొజిషన్ చేసి అవైలబుల్ బాగా పెట్టి ఒక స్ట్రీమ్ లైన్ అయ్యేంత వరకు ఈ పరిమితి రెగ్యులేషన్ అనేది ఉంటుంది. 20 మెట్రిక్ టన్స్ వాళ్ళు తీసుకొని పోవచ్చు. సార్ చెప్పిన ప్రకారంగా మనము మినిమం అనేది నాన్ ప్రాఫిట్లో ఇస్తున్నాం. ఏడీ గారు ఇక్కడ రేటు 197, 197 రూపాయలు పర్ టన్ అనేది ఇక్కడ మనం నిర్ణయించడం జరిగింది. డిఎల్ఎస్సిలో డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ అనేది
ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఎంత అయింది, ఎక్స్కర్షన్ ఖర్చు ఎంత అయింది చూసి దాన్ని బట్టి నిర్ణయం చేయడం అనేది జరుగుతుంది. 6 చోట్ల ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం మన జిల్లాలో. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం నుంచి స్టార్ట్ చేస్తున్నారు కన్సర్న్ మినిస్టర్ గారు. సో అదేవిధంగా ఎవరైనా కూడా ఈ పాలసీని దుర్వినియోగం చేసుకొని దీన్ని అక్రమంగా లేదా ఇబ్బందులు క్రియేట్ చేసే పరిస్థితుల్లో ఎక్కడైనా తీసుకెళ్ళి డంప్ చేసుకోవడం కానీ, లేదా అధిక రేటుకి లారీ ఓనరో ట్రాక్టర్ ఓనరో గ్రీడీగా ఆయనే మధ్యవర్తిలా తయారైపోయి అధిక రేటుకి సేల్ చేయడం కానీ, లేకపోతే ఇట్లాంటివి ఏమైనా చేసి ఒక చోట డంప్ చేస్తే కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి స్పష్టంగా డీజీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు, డీజీ గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళ మీద సీరియస్గా ఉక్కుపాదం మోపి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2 lakhs రూపీస్ వరకు పెనాలిటీ, క్రిమినల్ కేసులు, వెహికల్స్ సీజ్ చేయడము అనేది జరుగుతుంది. సెబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఈ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ దీని మీద పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎక్కువ క్రౌడ్ కూడా కావాల్సిన పని అవసరం లేదు. ప్రశాంతంగా వాళ్ళు కావాల్సింది తీసుకొని పోయి నిర్మాణ కార్యక్రమాలన్నీ వేగంగా చేసి రాష్ట్రంలో దీని ద్వారా అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరుగుతాయని కూడా ఆశిస్తూ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.